నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన, వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్తారు కదా. అంటే ఇది వాస్తవమే అంటారా, లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు, లేకుంటే రాజపూజ అవమానాలు కావచ్చు, ఇవి వేటి పరంగా లెక్క వేయచ్చు అంటారు? నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఆదాయం అంటే డబ్బు, ఖర్చు, వ్యయం అంటే ఖర్చు అని. ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు. ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, మనశ్శాంతి, విద్య, మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం, ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు. కానీ డబ్బు మాత్రం కాదు, డబ్బు ఒక్కటి మాత్రం కాదు. మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం, మనకు ఉండేటువంటి మనశ్శాంతి, మనకు ఉండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం. కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను. కాబట్టి ఆ విధంగా చూసుకోకండి. తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం, ఇప్పుడు 1% ఇంట్రెస్ట్ అని చెప్తారు నాన్న, బ్యాంక్ వాడు చెప్తున్నా. 1% ఏంటంటే ప్రయాణం కదా. అట్లానే ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను. గురువుగారు, అసలు కుంభరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? దాంతోపాటుగా వీరికి ఆదాయాల విషయాల్లో కావచ్చు, లేకుంటే ఈ రాజ్యపూజాల విషయాల్లో కావచ్చు, ఏ విధంగా ఉంటుందంటారు? నా కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే ఏళ్నాటి శని ప్రభావం ఉన్నప్పటికీ, జన్మరాశిలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తున్నప్పటికీ, జన్మ షష్టమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం, అలాగే జన్మరాశి నుంచి 5వ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం. ముఖ్యంగా నాన్న, గురుడు 5వ రాశిని చూస్తున్నా, మన రాశి నుంచి 5వ స్థానంలో గురుడు ఉన్నా, 3వ స్థానాన్ని చూస్తున్నా, జన్మరాశిలో ఉన్న గురుగ్రహ ప్రభావం చాలా మంచిగా ఉంటుంది నాన్న. ఇందాక మనం చెప్పుకున్నాం, గురుగ్రహ అనుగ్రహం ఉంటే మిగిలిన గ్రహాలు అన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా సరే ముందుకు లాక్కు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మే 15వ తారీఖు నుంచి గురువు 5వ స్థానంలో సంచరిస్తూ ఉంటారు కుంభరాశి వారికి. ఈ విధంగా చూసుకుంటే కుంభరాశి వారికి చాలా వరకు కూడాను అంతకు ముందున్నటువంటి సమస్యల కంటే చాలా వరకు తగ్గిపోతాయి. కుంభరాశి వారికి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. బాగుందనే చెప్పాలి కొంతవరకు. అంతకుముందు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా పనులు కావు. ఎంత ప్రయత్నించినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా ఏ పనికి వెళ్ళినా చుక్క ఎదురు. పైగా వీళ్ళ లక్షణం ఏంటంటే వీళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళే వీళ్ళకి శత్రువులుగా మారినటువంటి సన్నివేశాలు ఇంతవరకు జరిగినాయి. ఇప్పుడు ఒక చోట పనిచేస్తున్నారు నాన్న, యజమాని ఉన్నాడు. యజమాని చేసేటువంటి పని యజమాని ఒప్పుకుంటాడు, కింద పనిచేసేవాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇంతకాలం జరిగింది ఏంటి అంటే ముఖ్యంగా యజమాని చేసేటువంటి పనివాడు చేస్తున్నప్పుడు పని విషయం తెలుస్తుంది. కాబట్టి యజమాని ఎక్కడైతే వెళ్ళి వర్క్ తెచ్చుకుంటాడో అక్కడికి పనివాళ్ళు ముందుగానే వెళ్ళి ఆ పనిని వీళ్ళే తెచ్చుకొని యజమానికి ద్రోహం చేసినటువంటి పరిస్థితులు ఇంతకాలం ఎదురు చూసినటువంటి పరిస్థితే కుంభరాశి వారిది. వెన్నుపోటు. ఇప్పుడు పని చేసుకోవాలంటే ఇంకో చోటు పోయి పని చేయాలి. అదే కస్టమర్ దగ్గరికి పోయి యజమానిని దెబ్బ కొట్టడం అనేది ఇంతకాలం మనకు కూడిపెట్టింది ఆయనే కదా, 4 వేళ్ళు నోట్లో పోవడానికి కారణం ఆయనే కదా. అలాంటి కుటుంబాన్ని రోడ్డున వేద్దామనేటువంటి ఒక లక్ష్య భావనతో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడాను చెంప పెట్టు ఉంటుంది ఈసారి తప్పనిసరిగా యజమానుల దగ్గర నుంచి. యజమానులు మంచి స్థాయికి వెళ్ళటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో సకాలంలో చక్కగా విజయవంతంగా వాళ్ళకున్నటువంటి తెలివితేటలతో ముందుకు తీసుకుని వెళ్తారు. ఎలాంటి ప్రత్యర్థులనైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదించుకోబోతున్నారు కుంభరాశి వాళ్ళు. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి లాభాలు చాలా చక్కగా రాబోతున్నాయి. ముఖ్యంగా
వ్యాపార విషయంలో పనిచేసేటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి, అది కిరాణా స్టోర్స్ కావచ్చు, లేదంటే బిల్డర్స్ కావచ్చు, ఇంటీరియర్ డెకరేషన్స్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, పెయింటర్స్ కావచ్చు, పెయింట్ షాప్స్ కావచ్చు, చీరల షాపులు కావచ్చు, ఎలాంటి రకమైనటువంటి షాపులు అంటే ఏదైతే బిజినెస్ చేస్తారో వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడాను గురుగ్రహ అనుగ్రహంతో ప్రశాంతంగా పరిపూర్ణంగా ఆర్థిక లాభాన్ని సంపాదించుకొని అవి లెక్క పెట్టుకోవడానికి కావలసినంత సమయాన్ని వెతుక్కుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా కుంభరాశి వారు ఉండబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి కాదు నాన్న. చాలామంది చెబుతూ ఉన్నారు షష్టగ్రహ కూటమి ద్వితీయ స్థానంలో జరుగుతుంది, వీళ్ళకి ఏదో జరగబోతుంది. ఒట్టి మాట ఇవన్నీ కూడాను. మంచి విశేషమైనటువంటి యోగం జరగబోతుంది. మార్చి 29వ తారీఖు శనిగ్రహం ఏదైతే శనీశ్వరుడు ఉన్నాడో, శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళిపోతున్నాడు. దాంతో తప్పనిసరిగా మంచి యోగం కలుగుతుంది. అలాగే కొన్ని గ్రహాల అనుగ్రహం కూడా వీళ్ళకి సానుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, బిల్డర్స్కి, ఇట్లాంటి వాళ్ళకి కూడా చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. అనేకమైనటువంటి ధనం అంటే ఆఫర్స్ కూడా కొత్తగా వస్తాయి నాన్న. పాత వ్యక్తుల దగ్గర నుంచి పనులు రావడం తీసి పక్కన పెడితే కొత్త కాంట్రాక్టులు, కొత్త వ్యక్తుల పరిచయాలు, తద్వారా ఆర్థిక లాభాలు చక్కగా కలుగుతాయి. అలాగే వివాహ విషయంలో కూడా కొంచెం సమయం తీసుకుంటుందేమో, కానీ ఎట్టకేలకు వివాహం జరగడం అనేటువంటిది మాత్రం జరుగుతుంది. దాంట్లో విసుగు చెందకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పనిసరిగా సాధనమున పనులు సమకూరు ధరలోన కష్టపడుతుంటే తప్పనిసరిగా ఫలితం కలుగుతుంది. సంతాన విషయం మాత్రం అంత చెప్పుకోదగ్గంత పరిస్థితి కాదు. సంతానం కోసం పరితపించేటువంటి దంపతులకి అది పెద్ద శుభవార్తగా చెప్పడానికి ఈ సంవత్సరం అవకాశం తక్కువ. పుట్టిన తరువాత కూడా పిల్లలకి అనారోగ్యం, వాటి ద్వారా మానసికమైనటువంటి ఆందోళన, ఖర్చులు ఇట్లాంటివి ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. వీళ్ళకి మంచి విశేషమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడతారు. ఫలానా వాళ్ళ పిల్లలరా అని చెప్పి నలుగురిలో గొప్పగా చెప్పుకునేంత ఒక కీర్తి స్థాయిని పెంచుతారు తప్పనిసరిగా. అలాగే ఎవరైతే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి ఉందో అవి కుదురపడతాయి, కానీ వీళ్ళు మాత్రం ఆరోగ్య పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్త. పని ఒత్తిడి వల్ల, ఆలోచన వల్ల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం, సమయానికి నిద్రపోకపోవటం, సమయానికి ఆహారం లేకపోవడం వల్ల కూడా ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేది ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేసేటువంటి సమస్యలుగా చెప్పుకోవచ్చు. అలాగే చర్మ సంబంధమైనటువంటివి, నేత్ర సంబంధమైనటువంటివి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది, కళ్ళ దృష్టి తగ్గిపోతుంటుంది కదా, కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వహించవలసినటువంటి పరిస్థితి. అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి 100% గ్యారంటీ ప్రయత్నించండి. విదేశాల్లో ఉంటారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. దాంట్లో 100% వాళ్ళకి అనుకున్న పనులు జరుగుతాయి. అలాగే విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, ఒక ఫియర్ ఏర్పడుతూ ఉంటుంది. ముందు బాగా చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఒక భయం, దాంతో కొంత నిరాశ నిస్పృహలకు దారితీసేటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. జ్ఞాపక శక్తి పెరగడం కోసం ఏవి చేస్తే బాగుంటుందో ఆ దేవతలకు ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఉన్నత పదవులు ఉంటాయి, కానీ ప్రతిపక్ష నాయకుల బాధలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో వీళ్ళని వేలెత్తి చూపించడం, మానసికంగా బాధ పెట్టడం, పరువుకి నష్టం వాటిల్లేలా ప్రవర్తించడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నాను, రాజకీయ నాయకులకు స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ కొంతమంది ఎదుర్కొంటున్నారు. అలాంటి విషయాల్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువుగారు కాస్త ఈ ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకుంటే సంతాన విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీటి నుంచి దూరంగా ఉండడానికి? దుర్గాదేవిని చక్కగా నమ్మండి. దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం ప్రతి మంగళవారం, రాహుకాల దీపాలు. ఇప్పుడు పిల్లలు చదువుకెళ్తారని వాళ్ళు ఎట్లా పెడతారండి, తల్లిదండ్రులు పెట్టవచ్చు. అలాగే రాహుకాలంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించండి చక్కగా, తద్వారా మంచి యోగం కలుగుతుంది. విద్యార్థులు కావచ్చు, చిన్న చిన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా ప్రశాంతంగా వాతావరణం సాగిపోతూ ఉంటుంది.
చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే కుంభరాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయంలో మాత్రం చాలా సింపుల్గా, విద్యార్థులకు మరి ముఖ్యంగా వారికి ఎలా చేస్తే మంచి ఫలితం అనేది దొరుకుతుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.